నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఉన్న అన్ని వార్డులను అభివృద్ధి చేయడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తెలియజేసిన నగర్ మేయర్ గొలగాని హరివెంకటి కుమారి. వివేక హత్యలో జగన్ రెడ్డి పాత్రపై విచారణ జరపాలని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు డిమాండ్. వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రాజకీయ వ్యభిచారి. జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు నల్లమోతు ప్రసన్న బోస్. రాష్ట్రంలో ఉన్న అన్ని వార్డులను అభివృద్ధి చేయడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలిపారు. జీవీఎంసీ 76 వార్డులో సుమారు 2,25,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి జోన్లలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులను ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉరుకుటి చందు, కార్పొరేటర్ గంధం శ్రీనివాస్, వార్డు నాయకులు తొట్టి రమణ, శంకర్ నారాయణ, ఉగ్రం, సుదర్శన్, సోములు తదితరులు పాల్గొన్నారు. కన్వీనర్ వైఎస్ఆర్ కన్వీనర్ మేయర్ గారు నిన్న సాయంత్రం మన ప్రోగ్రాం ఫిక్స్ చేయడం జరిగింది. అనుకున్న టైంకి 8:30కి వస్తానంటే 8:30కి మేయర్ గారు రావడం, ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఈరోజు చాలా సుపరిణామం. ఎందుకంటే చాలా పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈరోజు సుమారుగా 2,25,00,000 రూపాయలతో ఇప్పుడు అధిక పనులు, ఒకటి బర్మా కాలనీ సీసీ రోడ్డు, డైరీ కాలనీ ఫుడ్ బ్రిడ్జు, అదేవిధంగా భరతనగర్లో 1,25,00,000తో కమ్యూనిటీ హాల్ ఒకటి, సీసీ డ్రైన్ ఒకటి, అదేవిధంగా గాంధీనగర్లో 20,00,000 రూపాయలతో బీటీ రోడ్డు, నడుపూర్లో 20,00,000తో సీసీ డ్రైన్లు, రామచంద్రనగర్లో 20,00,000 రూపాయలతో సీసీ డ్రైన్లు. ఇవన్నీ కూడా ఒకే రోజు ఎంత భారీ ఎత్తున పెట్టడం. ఎందుకంటే నేను కార్పొరేటర్ గెలిచిన ఇన్ని రోజుల్లో ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు కూడా అంత ఎక్కువగా ఒకేసారి నేను పెట్టలేదు. ఎప్పుడు పెట్టినా 50 లక్షలు, 1,00,00,000 పెట్టాం. కానీ ఈరోజు 2.5 కోట్లు పెట్టాం. రేపు సుమారుగా ఇంకా 2 కోట్ల రూపాయలు నిధులు కూడా మంజూరై ఉన్నాయి. అది కూడా త్వరలోనే కూడా శంకుస్థాపన పెడతాము. అభివృద్ధి పనుల విషయంలోనే ప్రతి ఒక్కరు సాయసాగాలు అందిస్తూ, పార్టీలతో సంబంధం లేకుండా ఎలక్షన్ వస్తే పార్టీ తప్ప అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరు కూడా సాయసాగాలు అందించి గ్రామాన్ని, ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. అదేవిధంగా మేయర్ గారు కూడా మాకు అన్ని విధాలుగా మాకు కౌన్సిల్లో సహకరించి నిధులు ఎక్కువ మంజూరు చేయడం జరుగుతుంది. శాసనసభ్యులు కూడా నాకు ఇప్పుడు కూడా నేను ఏ వర్క్ పెట్టినా ఆయన నాకు ఎప్పుడు కూడా వ్యతిరేకం చెప్పకుండా ఆయన కూడా సహాయ సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న వార్డులో ప్రతి ఒక్కరు కూడా వార్తలు సహాయ సహకారాల ఈరోజు అభివృద్ధి చేయడం జరుగుతుంది. మున్ముందు కూడా వారందరూ సహాయ సహకారాలతోనే అభివృద్ధి పనులు చేస్తామని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. ఓకే సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారి పట్ల తీసుకుంటున్న చర్యల గురించి మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు మైలవరం ఏసీపీ సుంకర మురళీమోహన్ సమాధానమిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ వారి కార్యాలయంలో మా రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మా రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు ఏసీపీ సుంకర మురళీమోహన్ సమాధానమిస్తూ, క్రికెట్ బెట్టింగ్ల ద్వారా, దొంగతనాల ద్వారా ప్రజలు సులభ పద్ధతుల్లో డబ్బు సంపాదించుకునే మార్గానికి అలవాటు పడ్డారన్నారు. దీనివల్ల తాత్కాలికంగా లబ్ధిని, సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతారు. కానీ పోలీస్ కేసులు ఉండడం వల్ల నైతిక విలువలు కోల్పోయి భవిష్యత్తులో శాశ్వత కాలం ఇబ్బందులు పడతారన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఎప్పటికప్పుడు వాచ్ చేయాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాను అన్న ఆలోచనతో తప్పుడు అడుగు వేస్తున్నారు, తప్పుడు దాకా నడుస్తున్నారు. దీనివల్లే ప్యాకాట్లకి, క్రికెట్ బెట్టింగ్లకి, అది కాకుండా దొంగతనాలు కూడా అలవాటు పెట్టుకుంటున్నారు. బైక్ దొంగతనం, కాలేజ్ చదువుకునే పిల్లలే ముందు బైక్ దొంగతనం చేస్తున్నాడు, దాని తర్వాత చైన్ స్నాచింగ్ చేస్తున్నాడు. దీనివల్ల వాళ్ళు తాత్కాలికంగా ప్రయోజనం ఉండొచ్చు, కానీ
క్రికెట్ బెట్టింగ్లో లాస్ పోయి ఆస్తులు అమ్ముకొని తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి వేరే విధంగా ప్రవర్తించిన పిల్లలు చాలామంది మనం చూస్తా ఉన్నాం. ఈ విషయంలో మాత్రం పిల్లలు కొద్దిగా ఆలోచించాలి. బాగా కష్టపడి చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. తాత్కాలిక సుఖాల కోసం అలవాటు పడితే ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయితే భవిష్యత్తు అక్కడితో ఆరోగ్యంగా స్టాప్ అయిపోతుంది. మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలా, తాత్కాలిక ఆనందం కావాలా, మీరు నిర్ణయించుకోవాలి. అలాంటి వారికి మీరు ఇచ్చే సూట్ అయినటువంటి సందేశం ఒకటి చెప్తున్నాను, మీరు పేరెంట్స్ కూడా చెప్తున్నాను, నీ పిల్లాడికి నువ్వు ఇచ్చే నీ స్థాయి ఎంత, నీ పిల్లడికి నువ్వు ఇచ్చే డబ్బులు ఎంత, వాడు ఖర్చు పెట్టి తిరిగే అక్కడ ఎలా తిరుగుతున్నాడు, ఎటువంటి జీవితం కనిపిస్తున్నాడు, మీరు కూడా వాచ్ చేసుకోవాలి. అందుకని పిల్లవాడు కాస్ట్లీ బైక్స్ వేసి తిరుగుతున్నాడు, కాస్ట్లీ ఆర్నమెంట్స్ పెట్టుకున్నాడు, గోల్ చేయి పెట్టుకున్నాడు, వాచ్ పెట్టుకున్నాడు, నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏదో తప్పుడు పని చేస్తాడే కదా, అదేదో ఒక రోజు నీ కొంప మీద తీసుకొస్తాడు. ఇవన్నీ మీరు పెద్దలు కూడా ఆలోచించాలి పిల్లల పట్ల. అలా పిల్లలు కూడా ఏదైనా జరిగితే తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి కూలి పని చేసాం, నాలుగు పని చేసి కూలీ చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు కదా, వాళ్ళ కష్టం తీరుస్తారనే కదా, ఏదో వాళ్ళని ఉద్ధరిస్తారని కాదు, మీరు బాగుపడతారు, మీరు వాళ్ళ పడ్డ కష్టం మీరు పడకూడదని ఉద్దేశంతో వాళ్ళు కష్టపడతారు. మరి అటువంటిప్పుడు మీరు అభివృద్ధిలోకి రావాలంటే ఇటువంటి చెడు వ్యసనాలు దూరం కాకుండా, తాత్కాలికమైన సుఖాలకి తాత్కాలిక ఆనందాలకి మీరు దూరం కాకుండా కష్టపడి చదువుకుని మంచి భవిష్యత్తు గడపాలని నేను పిల్లలకి సూచిస్తున్నాను. విన్నారు కదా, మరి ఏసీపీ శంకర మురళీమోహన్ గారి మాట ప్రకారం యువత క్షణికాల ఆవేశాలకి గురి కావద్దని, ఈజీయర్ మనీకి పాల్పడద్దని, శాశ్వతమైనటువంటి జీవితానికి అలవాటు పడాలని కోరుకుంటున్నాము అంటున్నారు మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్, కేఎన్ఆర్ ఛానల్. వసంత వెంకటకృష్ణ ప్రసాద్ రాజకీయ వ్యభిచారి అంటూ మండిపడ్డారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షులు నల్లమోతు ప్రసన్నబాబు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గృహంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షులు నల్లమోతు ప్రసన్నబాబు మాట్లాడారు. వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కుటుంబమే రాజకీయ వ్యభిచార కుటుంబం అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే దానిలో చేరే కుటుంబమని, ఒకరోజు తండ్రి వసంత నాగేశ్వరరావు, ఏ రోజు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అని, ఈ రోజు టీడీపీకి చేరిన వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పై మండిపడ్డారు. కార్యక్రమంలో జోగి రాము, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు మిక్కిలి శరభయ్య, మండల పార్టీ అధ్యక్షులు బొంత సాంబశివరావు, మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి గుంజా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పిన వ్యక్తి ఒక నెల రోజులు తిరిగి వచ్చేలోపు దేవుడు దెయ్యంలా కనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి కారణాలు ఏంటనేది తెలియదు. ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తూ అతను తెలుగుదేశం పార్టీలో చేరి ఏ విషయం అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి నందిగామకు చెందినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ కుటుంబం ఈరోజు కాదు, గత 50 సంవత్సరాల కాలంగా రాజకీయ వ్యభిచారం చేస్తూనే ఉన్నారు. ఇది మొట్టమొదటిసారికి ఈరోజు 2019లో గెలిచి 2024లో వెళ్ళటం మాత్రమే కాదు, వాళ్ళ నాన్న ఒక పంచాయతీ సర్పంచ్గా దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మొట్టమొదటిసారిగా వాళ్ళు గెలిచింది పుట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. మళ్ళీ రకరకాలైనటువంటి ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకున్న ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నారు. కాబట్టి మీరు రాజకీయ పార్టీలు మారుతారనే విషయం ఈరోజు కాదు, గత 2 సంవత్సరాల క్రితమే మైలవరం నియోజకవర్గ శ్రేణులతో పాటు సీఎంఓ ఆఫీస్ దగ్గర నుంచి తర్వాత పార్టీ అబ్జర్వర్స్కి సంబంధించిన అందరికీ ముందే తెలుసు. ఎందుకంటే నువ్వు ఈరోజు కొత్త వ్యవహారంగా ఏం చేయట్లేదు. 2019 ఎన్నికల్లో గెలిచి ఎవరైతే నిన్ను గెలిపించారో నిజమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆర్థికంగా నష్టపరచడం కోసం నువ్వు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టినటువంటి నీ సొంత వ్యక్తులను తీసుకొచ్చి పెట్టావో ఆ వ్యక్తులకు మాత్రమే ఆర్థిక లబ్ధి చేకూర్చావు. ఈ రోజున బిల్లులు రాలేదని చెప్పిన పేరుతో చాలామంది అక్కడే ఉండిపోయారని చెప్తున్నావు. నువ్వు తీసుకున్నవేంటి బిల్లులు కదా, నువ్వు చేసిందంత వ్యాపారం కదా. నాకు దేవుని మహేశ్వరాకి వ్యక్తిగత కక్షలు లేవని ఈరోజు చెప్తున్నావు. నిన్నటిదాకా వాడు నీ అమ్మమ్మ కూడా ఏంటని చెప్పేసి ఎన్ని మాటలు మాట్లాడావు. నీ పిల్లల మీద ఒట్టేసావు, బూతులు మాట్లాడినావు, మళ్ళీ మాట్లాడావు. ఒక మాట కాదు, 2 మాటలు కాదు, నువ్వు మాట్లాడే మాట మీద ఏ మాట మీద కూడా నువ్వు నిలబడ్డ దాఖలా లేవు. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులకు కానీ మైలవరం నియోజకవర్గ సాధారణ ప్రజలకు కానీ 2 ముక్కలు చెప్పదలుచుకున్నా. నందిగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు కానీ వసంత కృష్ణప్రసాద్ కానీ గత 15 సంవత్సరాల కాలంగా మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరులని, వసతులని, ఉద్యోగాలని, ఆర్థిక వ్యవహారాలని సమస్తం దోచుకున్నటువంటి ఈ
నందిగాం నియోజకవర్గ దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటైతే డచ్ కంపెనీ ఒకటి. వివేక హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్రపై విచారణ జరపాలంటూ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత వేసిన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఈ హత్య కేసు వెనకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర విచారణ జరిపించాలని, హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే అన్నారు. వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత జగన్ చాలా సుస్పష్టంగా గొడ్డలి వేడితో చనిపోయారని, అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారని చెప్పారు. సిబిఐ విచారణ జరిపించాలని కోరిన జగన్ సీఎం అయిన తర్వాత ఎందుకు వద్దన్నారని ప్రశ్నించారు. టీడీపీ వారే హత్య చేయించారని నింద వేయాలని చూశారో ఎన్నికలకు ముందే జగన్ సమాధానం చెప్పాలన్నారు. జగన్ సీఎం అయ్యాక వివేక హత్య కేసు పురోగతి ఎందుకు అవ్వలేదని, మనోభావాలను రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకోవాలని చూశారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్రపై విచారణ జరిపించాలి. ఆ రోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిన్న సునీత గారు ప్రెస్ మీట్ వెనకాల ఆంతర్యం కూడా మీరు చూస్తే తాను అడుగుతుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్రపై విచారణ జరిపించాలి. ఇది ఈ హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఎందుకంటే 2019 మార్చి 14 రాత్రి అయినట్టుందా హత్య, అంటే ఇంకా సుమారు 1 నెల రోజులు ఎలక్షన్ ఉంటుండగా ఇది ఆ సింపతి గెయిన్ చేసి ఈ కోడికత్తి డ్రామా లాగా మళ్ళీ అధికారంకు రావాలి అనే ఆలోచనతో ఒక దుర్బుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య చేయించారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. కనుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పేసి. అలాగే సునీతమ్మ అడుగుతున్నటువంటి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా గొడ్డల పోటీ అన్నారు. గొడ్డల పోటీ అని చెప్పి, అంటే అంత స్పష్టంగా మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఈయనకి అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారు. ఇంకొక వైపు సాక్షిలో వివేకానంద రెడ్డి గారు హత్య కేసు మరుసటి రోజున చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిపెట్టిన ఫోటో వేసి నారాసుర రక్త చరిత్ర రాశారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది వాళ్ళు స్వప్రయోజనాల కోసం హత్య చేసి ఇది రాజకీయ లబ్ధి పొందడానికే చంద్రబాబు నాయుడు గారి ఫోటోని సాక్షి పేపర్లో వేసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందారు, అధికారంకి వచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే అయ్యుడు సునీతమ్మ గారు అనేక ప్రశ్నలు వేశారు. సిబిఐ విచారణ ఆయన అధికారం లేనప్పుడు సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి ఆ రోజు అన్నమాట మనకు అందరికీ తెలిసిందే. అధికారం లేనప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, తర్వాత ఆయన అధికారంకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ ఎందుకు ఆయన అడగలేదో చెప్పాలి సమాధానం. ఇది మొత్తం ఆంధ్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. మొదట్లో అంతా కూడా ఇది ఎలాగైనా మా బాబాయిని చంపించారు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయించారు, పలానా వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ రోజు చెప్పి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఎలక్షన్ ముందు బలబుద్ధి అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీని వేయలేదు. విశాఖలోని లంకపల్లి బుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ జి మాధుకుమార్ మాట్లాడారు. ప్రస్తుతం ఉపాధి అవకాశాల దృష్ట్యా ఆధునిక నైపుణ్యాలతో పారిశ్రామిక నైపుణ్యాన్ని శిక్షణను అందించే ప్రయత్నంలో భాగంగా కళాశాల కొన్ని కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు ఆయన తెలిపారు. కళాశాల విద్యార్థులకు చదువుతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తున్నామని తెలిపారు. మాకు ఫౌండేషన్ టీచర్స్
రియాజ్ మహమ్మద్ గారు, డాక్టర్ సత్యనారాయణ గారు, ఫస్ట్ డే నుంచి అందరికీ తెలిసిన సుమిత్ భట్టాచార్య గారు, అది కాకుండా హమీద్ ఖాన్ గారు, వేణుగోపాల్ గారు. ఏంటంటే ఈ ఉత్సవాల్లో పాల్పంచుకోవడానికి స్పెషల్ హైలైట్ ఏంటంటే కేసీ రెడ్డి గారు ఒకప్పుడు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గాను, ఆర్జేకేటీ ఛాన్సలర్గా ఉన్న వ్యక్తి, ఆయన ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు, నేను సెక్రటరీగా ఉన్నటువంటి 400 మంది స్టాఫ్ మెంబర్స్ మంచి కోఆపరేటివ్గా ముందుకెళ్తున్నారు కాబట్టి ర్యాలీగా వెళ్ళారు. దాంతో అందరి యొక్క ఉత్సాహం బాగుంటుందనే ఉద్దేశంతో ఇవాళ మార్నింగ్ కూడా ఒక బీచ్ వాక్ అని చెప్పి పిల్లలంతా కూడా మార్నింగ్ బీచ్లో నడవడం జరిగింది. సో ఈ యాక్టివిటీసు, ఫిజికల్ యాక్టివిటీసు, కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఫౌండర్ చైర్మన్ మళ్ళీ గోల్డెన్ జూబిలీకి రావడం అనేది అరుదు. అది మాకు ఇప్పుడు కొంత స్పెషల్గా జరుగుతుంది కాబట్టి వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అది ఒకటి. రెండు, ఒక 100 మంది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అనమాట. వీరంతా కూడా రేపు రాబోతున్నారు. ఇది కాకుండా ఫౌండేషన్ టీచర్స్ ఒక 6 వీళ్ళందరూ రావటం ఇది ఒక స్పెషల్ హైలైట్ కింద మేము అనుకుంటున్నాం. వెరీ ఫస్ట్ బ్యాచ్ 73, 74లో ఎన్రోల్ అయిన సందర్భంగా ఉన్న వాళ్ళందరూ తిరిగి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక గొప్ప హైలైట్గా మా ఉద్దేశం. మీరందరూ చూస్తూనే ఉన్నారు, బులే కాలేజీ 50 సంవత్సరాల్లో ఒక బీకామ్ కోర్స్ దగ్గర నుంచి ఈరోజు రకరకాల కోర్సులతోటి ఒక 120 మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి 6500 స్టూడెంట్స్ వరకు ఈరోజు పెరిగింది. ఆ రోజున ఒక 6-7 మంది టీచర్స్తో మొదలైనటువంటిది ఈ రోజున 400 మంది స్టాఫ్ మెంబర్స్తో ఉన్నాం. సో ఈ రకమైనటువంటి వృద్ధిలో రకరకాల మనుషులు రకరకాల కంట్రిబ్యూషన్స్ చేశారు. దాంట్లో ప్రథమంగా చెప్పుకోవాల్సింది ఈ ఐడియా ఇచ్చినటువంటి వ్యక్తి, దీన్ని స్టార్ట్ చేయడానికి మొదటి కారణం ప్రొఫెసర్ కేవీ శివయ్య గారు అని చెప్పి, ఆయన ఫౌండర్ సెక్రటరీ. వారి ఐడియాని ఆ రోజున ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి గోపాలకృష్ణారెడ్డి గారిని తో పంచుకొని వారిద్దరూ కలిపి జయభారత్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒప్పించి ప్రెసిడెంట్గా చేయడంతో మొదలైంది దీని కథ. అప్పుడు జయభారత్ రెడ్డి గారు వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్గా ఉంటే వారితో మాట్లాడి దీనికి ల్యాండ్ కొంచెం రిసోర్సెస్ తీసుకురావడంతో దీని మొత్తం అంతా కూడా సమకూర్చి దాని వెనకాల నుండి సపోర్ట్ చేసిన వ్యక్తి ఫౌండర్ చైర్మన్ జయభారత్ రెడ్డి గారు. ఆ తర్వాత గోపాలకృష్ణారెడ్డి గారు, శివయ్య గారు, మిగతా కొంతమంది బిజినెస్ మెన్ ఊర్లో విబి రెడ్డి గారు, పట్టాభరామ రెడ్డి గారు, కంచల్ శ్రీరామూర్తి గారు, ఇటువంటి బిజినెస్ మెన్ తోటి కొంత కంట్రిబ్యూషన్స్ తీసుకుని చాలా ఏమీ లేకుండా ఉత్తి షెడ్స్తో మొదలుపెట్టారు. మొట్టమొదటి ఇది కూడా లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లోనే క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది 1 సంవత్సరం పాటు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ షెడ్స్లో మీరు చూసుంటారు, బయట ఇప్పుడు షెడ్స్ ఉన్నాయి 2. ఆ 2 షెడ్సే కాలేజ్ చాలా సంవత్సరాలు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాష్ట్రీయ వయోశ్రీ పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 3వ తేదీన కైలాసపురంలోని డిఎల్పీ గ్రౌండ్స్ లో మెగా శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ ఉత్తర మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తెలిపారు. సీతమ్మధార్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లు దాటిన వృద్ధులంతా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల పర్యటనలో తన దృష్టికి వచ్చిందని, ఈ క్రమంలో వారికి పూర్తి స్థాయిలో వైద్య సేవలతో పాటు అవసరమైన ఉపకరణాలు పంపిణీ చేసేందుకు ఈ శిబిరం నిర్వహిస్తున్నామని, దీన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నరేంద్ర మోడీ గారు 1 ఏప్రిల్ 2017 సంవత్సరం నాడు రాష్ట్రీయ వయోశ్రీ యోజన, రాష్ట్రీయ అంటే మన స్టేట్ గవర్నమెంట్ కాదు, ఇది ప్రధానమంత్రి వయోశ్రీ యోజన అని చెప్పి ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉన్న వృద్ధులకి ఉపయోగపడాలనేది ఒక అద్భుతమైన స్కీమ్. ఇది అది స్టార్ట్ చేసింది 1 ఏప్రిల్ 2017. 2017లో స్టార్ట్ అయిన తర్వాత మా ఎంపీ గారు హరిబాబు గారు 2017 ఏప్రిల్ 20 నాడు విశాఖపట్నంలో అది నిర్వహించడం జరిగింది. అట్లాగే నెల్లూరులో కూడా చేశారు, అట్లాగే విజయవాడ, రాజమండ్రి, ఈ 4 ప్రాంతాల్లోనే జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎక్కువ మంది ఇబ్బంది పడటం చూసి కొండవాళ్ళు ప్రాంతంలో ఉన్న పెద్దవాళ్ళు ఆ స్టిక్స్ లేక రకరకాల ఇబ్బందులు, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటే నేను ఈ మధ్య పర్యటనలో భాగంగా వారి ఇబ్బందుల్ని తెలుసుకుని మా పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారి దృష్టికి తీసుకుని వచ్చి, ఇట్లాగా ప్రధానమంత్రి వయోశ్రీ యోజన ప్రోగ్రాం ఉంది, మీరు కొంచెం దయచేసి అది కనుక తీసుకుని వస్తే చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పిన పిదప జీవీఎల్ నరసింహారావు గారు స్పెషల్గా అప్రోచ్ అయ్యి మినిస్ట్రీని
వారి ద్వారా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నార్త్ నియోజకవర్గంలో డిఎల్బి గ్రౌండ్స్లో ఎక్కడైతే కంచర్పాలెం దగ్గర డిఎల్బి గ్రౌండ్స్ ఉందో, కైలాసపురము, క్షమించండి కంచర్పాలెం కాదు కైలాసపురము డిఎల్బి గ్రౌండ్స్లో 3వ తారీఖున అంటే ఆదివారం నాడు ఈ మార్చి 3వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే లబ్ధిదారుల కింద ఉన్నారో అంటే లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఉండేవారు మహిళలు కానీ మగవారు కానీ 60 సంవత్సరాలు ఆధార్ కార్డులో దాటి ఉండాలి. 60 years ఆర్ అబవ్ ఆధార్ కార్డులో అంత వయసు ఉండాలి. తర్వాత వైట్ రేషన్ కార్డు ఉండాలి. 2 తీసుకుని వస్తే సరిపోతుంది. 2 పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. సో ఒకవేళ ఎవరికన్నా వైట్ రేషన్ కార్డు లేకపోతే వారు మన జీవీఎంసీ అధికారుల దగ్గర నుంచి కానీ లేకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కానీ వారికి సంవత్సరానికి 1,80,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉందని ఒక సర్టిఫికెట్ తీసుకొస్తేనే సరిపోతుంది. నిపుణులైన డాక్టర్స్ చేత ఇక్కడ టెస్టులు చేసి ఎలింకో వారు సంస్థ టెస్టులు చేసి ఇమీడియట్గా వారు నమోదు చేసే కార్యక్రమము చేపడతారు. నమోదు ఏంటంటే వయసులో ఇందాక చెప్పిన విధంగా 60 సంవత్సరాలు దాటిన వారికి కళ్ళజోడు అంటే కళ్ళుకి ప్రాబ్లం ఉండి కళ్ళజోడు అవసరమైతే కళ్ళజోడు ఇస్తారు ఉచితంగా. అట్లాగే ఎవరికైనా నెక్ పెయిన్ ఉంటే నెక్ కాలర్ కూడా ఉచితంగా ఇస్తారు. బ్యాక్ పెయిన్ ఉంటే ఆ బ్యాక్కి ఏదైతే ప్యాడ్ ఉంటుందో దానికి కూడా అది ఉచితంగా ఇస్తారు. అట్లాగే నీ జాయింట్ ఉంటే నీ జాయింట్కి కట్టుకునే ప్యాడ్ అది కూడా ఉచితము. ఇది ఒక్కటే కాకుండా వీల్ చైర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎవరికైనా వినికిడి సమస్య ఉంటే దానికి కూడా ఆ వినికిడి యంత్రాలని కూడా ఇవ్వటం జరుగుతుంది ఉచితంగా. అట్లాగే ఇంకా చేతి కర్రలు, ఇంకా క్లచెస్, తర్వాత వాకర్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఒకళ్ళకి 1 కావచ్చు, 4 కూడా అవసరమైతే 4 కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక మంచి స్కీమ్. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. ప్యూర్గా 100% 100% కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చేపట్టిన స్కీమ్ ఇది. అది ఎవరు కూడా ₹1 కూడా వాళ్ళు పే చేయవలసిన అవసరం లేదు. సందేశ్ ఖలీలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై స్పందించని మమతా బెనర్జీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా మహాధర్నా చేపట్టింది. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా సందర్భంగా పార్టీ నగర అధ్యక్షులు మేడపాటి రవీంద్ర మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల వ్యవహారం ఎన్నాళ్లకు వెలుగులోకి వచ్చినా కనీసం ఆ రాష్ట్ర సీఎం పట్టించుకోకపోవడం దారుణమని, ఈ నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతున్నామన్నారు. తక్షణమే ఆయా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకులు, అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, స్థానిక రాజకీయవేత్తలు దాన్ని కప్పిపుచ్చుతూ దోషులను కాపాడుతూ వచ్చారు. కానీ వారి పాపం పండింది. ఈరోజు వాటి తాలూకా దురాఘాతాలని ప్రపంచానికి బట్టబయలైన సందర్భంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలని మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ దోషులని కాపాడుతూస్తున్న ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకసారి ఇలాంటి జరిగితే కనుక అక్కడ తీవ్రమైన తిరుగుబాటు జరుగుతుందని చెప్పి రాబోయే రోజుల్లో తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సిన సందర్భం వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి మా మహిళా మోర్చా నాయకులు ఇప్పుడు మాట్లాడతారు. ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, స్త్రీలపై అటువంటి కార్యక్రమాలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి ఈరోజు అటువంటి దురదృష్టకరమైన కార్యక్రమాలు ఎన్నో దశాబ్దాలుగా జరుగుతుంటే ఇప్పుడు వెలుగులోకి రావడం దురదృష్టం.
ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి సందేశ్ కలి ప్రాంతంలో జరిగిన ఈ అరాచకాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా మహిళా మోర్చా ముందుగా ఖండిస్తూ ఈరోజు ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సుదీర్ఘకాలం పాటు ఆ రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్న మమతా బెనర్జీ ఒక మహిళ అయి ఉండి ఈరోజు ఆ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అనాచకాలు స్వయంగా ఆమెకి రైట్ హ్యాండెడ్గా వ్యవహరిస్తున్న షాజహాన్ అనే వ్యక్తి చేస్తూ అనేక మంది మహిళలు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆమె పట్టించుకోకపోవడం మహిళలుగా మీ అందరం కూడా సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఏదైతే ఈ కార్యక్రమం దీనికి భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం, ఢిల్లీ నుంచి ఒక కమిటీ పంపించి దీని మీద ఒక సుదీర్ఘ తయారు చేసి రిపోర్టు ఇవ్వడం, ఇచ్చిన వెంటనే ప్రభుత్వం వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుని ఇప్పుడు షాజహాన్ గారిని నిన్ననే అరెస్ట్ చేయడం జరిగింది. వారు బయటికి రాకుండా పూర్తి కాలం ఆయన జైల్లో ఉండే విధంగా శిక్షణ కూడా తయారు చేశారు. ఈ రోజు చెప్పి అడుగుతున్న మమతా బెనర్జీ గారిని ఈరోజు 30 దశాబ్దాల కాలంగా పెండింగ్లోని ఈరోజు మా యొక్క గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ ఇచ్చి యావత్ భారతదేశ మహిళలందరినీ తగరంగా తలెత్తుకుని తిరుగుతున్న ఈ సందర్భంలో మీ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై మీరు స్పందించకపోవడం, ఒక ముఖ్యమంత్రిగా మీరు ఆ పదవికి అనర్హులని సార్ మేము భారతదేశంలో ప్రతి మహిళ భావిస్తూ మీరు తక్షణంగా రాజీనామా చేయాలని కూడా కోరుకుంటూ 6వ తారీఖున స్వయంగా నరేంద్ర మోడీ గారు ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమంతో పశ్చిమ బంగాల్ వెళ్ళడం జరుగుతుంది. సుమారు 2 లక్షల మంది మహిళలతో మార్తాండ్రంలో జరుగుతూ కార్యక్రమంలో పాల్గొని జాతిలో ఉన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆ విధంగా నుంచి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఇలాంటి దుశ్చర్యలు ఖండిస్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.